వనపర్తి నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడే ఎమ్మెల్యే మేఘారెడ్డి అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వనపర్తి నియోజకవర్గం పెద్దమందడి మండలం బెల్టూరు గ్రామంలో నూతనంగా నిర్మించే ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్ర నిర్మాణానికి వ్యవసాయ శాఖ మంత్రితో పాటు టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవితో కలిసి శాసనసభ్యులు మేఘారెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం బెల్టూరు గ్రామ చేనేత కాలనీలో ఉన్న పారిశ్రామిక సంఘంను సందర్శించి చేనేత కార్మికులతో మాట్లాడారు. అనంతరం జాతీయ రహదారి బుర్రవాగు స్టేజి నుంచి మోజర్ల గ్రామానికి వెళ్లే రహదారిలో నిర్మించే బ్రిడ్జిల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. పెద్దమందడి మండలంలో నిర్మించే 10,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోడౌన్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపనలు చేశారు. తొందరగా టైం మీరు ఎంత వెనక్కిపోతే మా వాళ్ళకి అంత ఎడంగా నుంచో కొంచెం వెనకకెట్టు బ్రదర్ చెప్పనికే కదా బాబు రాజు హర్యానా ఆఫీస్ రావడానికి 100 రూపాయలు అవుతుంది. స్టాఫ్ 100 రూపాయలు అవుతుంది. ఇండస్ట్రీకి 5 కోట్లు అవుతుంది. సంవత్సరానికి మనం 3 కోట్లు ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నాం. మనకి ప్లాంట్ పెడితే ఆ ప్లాంట్ కెపాసిటీకి తగ్గట్టుగా నీ దగ్గర మెటీరియల్ ఉండాలి కదా. విజయ్ మొత్తం మీద ఏమేమి చేస్తారు మీరు అమ్మా? ఎంత వస్తుంది మీరు రోజు? 12,000 నెలకి. ఇంకా కొద్దిగా పెంచాలిగా మరి. ఆదర్శం వీళ్ళ వేజ్ మట్టికి తక్కువ ఉండదు. పాపం ఉంటాడా? ఎక్కువ పాపం ఉంటాడా? నన్ను బెదిరించాడు. బెదిరించి ఇస్తేనే రా, లేకపోతే లేదని చెప్పారు. మా లక్ష్మి గారికి చెప్తే పాపం వెంటనే శాంక్షన్ చేశారు. నిన్ననే జీవో ఇచ్చారు. ఇవాళే శంకుస్థాపన జరిగింది. ఓకే ఓకే సెక్రటరీ గారికి రైట్. అందరికీ నమస్కారం. చెప్పకుండా ఎమ్మెల్యే గారు చాలా ప్రోగ్రాంలు పెట్టారు కాబట్టి దయచేసి మెయిన్ ప్రోగ్రామ్ కన్నారు కాబట్టి ఎమ్మెల్యే గారు వనపర్తికి సంబంధించి ఏది అడిగితే అది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉందని మాత్రం చెప్తున్నాం. కాబట్టి దయచేసి ఎంపీ గారు కూడా కేంద్రం నుంచి మాకు రావాల్సిన గోడౌన్స్ కావచ్చు, లేకపోతే చేనేత కార్మికులు కావచ్చు, ఏ స్కీమ్ నుండి ఆయన కూడా కేంద్రంలో అనుభవం కలిగినటువంటి ఎంపీ గారు కేంద్రంలో ఏం తీసుకురావాలా, ఎట్లా తీసుకురావాలా అనేది కూడా తెలిసినటువంటి ఎంపీ గారు ఉండటం మన అదృష్టం. అదేవిధంగా సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి చెన్నారెడ్డి గారు
మాకెప్పుడు కూడా వ్యవసాయ శాఖకు సంబంధించి సలహాలు ఇస్తుంటారు. ఆయన చెప్పినట్టుగా ఈ నియోజకవర్గానికి ఉన్నటువంటి చరిత్రని, గౌరవాన్ని, మర్యాదని కాపాడుకుంటూనే కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అన్ని శాఖల్లో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించడానికి నిన్ననే ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాకు సంబంధించి కార్యక్రమానికి వచ్చారు. ఈ జిల్లా బిడ్డ మీకు ముఖ్యమంత్రి అవటం, బూర్గుల రామకృష్ణారావు గారి తర్వాత అనేక దశాబ్దాలుగా మీకు మంచి అవకాశం వచ్చింది. ఈ ప్రభుత్వాన్ని, పార్టీని, ముఖ్యమంత్రిని, అదేవిధంగా ప్రజాప్రతినిధుల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత, వాళ్ళని ఆశీర్వదించాల్సినటువంటి బాధ్యత, మీ ఆశీర్వాదానికి తగ్గట్టుగా పనిచేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మా అందరి మీద ఉంది. అదేవిధంగా అధికారులు కూడా మీరు ఏం చెప్తే అది ప్రజా ఉపయోగమైనటువంటి పనులు చేయడానికి, ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు లేకపోయినా, కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు లేకపోయినా, సుశక్తితోటి ఈ ప్రభుత్వం మీ ముందుకు వచ్చి అన్నటువంటి గ్యారంటీలన్నింటినీ కూడా వీలైన కాడికి, శక్తి ఉన్న కాడికి భగవంతుడు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అధికారాన్ని ప్రజల కోసమే వాడతామని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అది వ్యవసాయ రంగం కావచ్చు, నీటిపారుదల రంగం